హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ప్రజెంట్ టైం వచ్చేసి నైట్ 1 అవుతుంది, 1 AM అవుతుంది. సో నైట్ అయితే మీకు చూపిద్దామని అయితే కిందకి వచ్చేసాను. మరి ఇంత లైటింగ్ ఎక్కడ ఉందని మీకు అనిపించచ్చు. నేను వచ్చేసి ఒక గోల్డ్ షాప్ ముందు ఉన్నాను, సో లైటింగ్ కోసం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఇక్కడ నైట్ ఎలా ఉంటుందో మా ఏరియాలో అని చెప్పేసి మొత్తం కవర్ చేసుకుని వద్దాం. సింగిల్ షాట్లో మొత్తం కవర్ చేద్దాం, సరేనా? ఇక్కడ కట్ చేయను అండ్ నా ఫేస్ ఎక్కువ చూపించాను. బ్యాక్ కెమెరా ఆన్ చేసేసి మనం నడుచుకుంటూ వెళ్దాం మాట్లాడుకుంటా, ఓకేనా? సో పదండి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 1 అవుతుంది. షాప్స్ ఓపెన్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ తిరిగేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, ఏంటంటే ఎమిరేట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఎమిరేట్ సైడ్ వచ్చేసి మన దగ్గరలో పెట్టుకోవాలి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆపారంటే ఎమిరేట్ సైడ్ ఖచ్చితంగా అడుగుతారు. ఈ టైంలో ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ, ఏం రీజన్? సో రీజన్ మనం ఏమైనా చెప్పచ్చు. షాప్కి వెళ్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, అన్ఫ్రెండింగ్ అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఏమైనా చెప్పచ్చు. సో రీజన్ పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే మన దగ్గర ఒక ఐడియా ఉండాలి, ఎమిరేట్ సైడ్ అనేది ఉండాలి. అది ఉంటే సో ఇతను లీగల్ ఇక్కడ ఉంటుండు అని చెప్పేసి అదొక ఐడెంటిటీ ఉంటుంది, ఆధార్ కార్డ్ లాగా. ఎమిరేట్స్ సైడ్ రూమ్లో మర్చిపోయి వచ్చామంటే డైరెక్ట్ జీబులో కూర్చోమని చెప్తారు, తీసుకెళ్తారు చౌకీకి డబ్బులో కూర్చోబెట్టుకొని. సో ఐడి అయితే ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. ఐడి లేకపోతే పరిశాను. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత నీ పేరు, నీ అన్నీ తీసుకొని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నీ చెక్ చేసిన తర్వాత లీగల్గా ఉంటుండా ఇల్లీగల్ ఉంటుండా అక్కడ సిస్టంలో ఇచ్చిన తర్వాత నేను నీట్సే పెడతారు నెక్స్ట్ డే. లేదంటే ఆ నైట్ అంతా అక్కడ ఉంచుకొని నీతోని కొన్ని క్వశ్చన్లు అవన్నీ అడిగి వెరిఫై చేసేసి ఇచ్చే పెడతారు. అదే ఐడి ఉంది అనుకో ఇన్స్టాంట్, ఓకే ఇయర్ వరకు 24 ఐడి 26 ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పేసి, ఈ మంత్ ఎక్స్పైర్ అవుతుంది, ఈ ప్రొఫెషన్ ఇద్దాం అని చెప్పేసి చూసి ఇచ్చే పెడతారు. అది ఐడి పవర్. అది ఐడి అయితే ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా? అండ్ సో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, బ్యాక్ కెమెరా ఫ్లిప్ చేస్తాను, చూడండి ఏరియా. యా, ఇది అక్కడ వెళ్తున్నది దుబాయ్ టాక్సీ. ఇది కూడా వచ్చేసి దుబాయ్ టాక్సీ. చూడండి నైట్ ఏరియా 1 AMకి డెలివరీ బాయ్స్. సో అక్కడ వచ్చేసి అది పెద్ద ఇన్నోవా, అది కూడా దుబాయ్ టాక్సీ. అండ్ ఇంకా చూడండి వెహికల్స్. నేను దుబాయ్ రాకముందు ఒక మాట అనుకునేవాడిని, ఇక్కడ ఇలాంటి బండ్లు ఉంటాయని చెప్పేసి, మొత్తం సూపర్ కార్స్, లగ్జరీ కార్స్ ఉంటాయి అనుకుంటుండే. సో ఇక్కడ మనకు షిఫ్ట్ డిజైర్, ఎర్టిగా ఇలాంటి బస్సులు, కంపెనీ బస్సులు కనబడతాయి. సో ఇది వచ్చేసి కంపెనీ బస్, జనాల్ని ఎక్కించుకుంటుంది, కంపెనీ నుంచి తీసుకెళ్తుంది. వీళ్ళు ఫుడ్ డెలివరీ, అమెజాన్ నౌ. ముందుకెళ్దాం మనమైతే. చూడండి కార్ ఇది. ఇలాంటి కార్లు ఉంటాయా అనుకునేవాడిని. ఇక్కడ మనకు నార్మల్గా ఇండియాలో ఏవైతే ఉంటాయో అవే కనిపిస్తాయి. వీలైతే నడుచుకుంటూనే ఉంటుంది. ఇంకా ఇది నైట్లో వేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే మధ్యాహ్నం ఎండ బాగా కొడుతుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు. అందుకని చెప్పేసి ఎక్కువ నైట్ టైంలో చేయడానికి ఇష్టపడతారు. నైట్ కూడా ఆటలు బాగానే ఉంటాయి. ఇక్కడ చూడండి ట్యాక్సీ పైన గ్రీన్ కలర్ ఉందా, గ్రీన్ కలర్ ఉంటే అది హై రిస్క్ ఉంటుంది అనమాట. ఎవరైనా ఎక్కచ్చు, ఆపితే మనకు ఆగుతాడు. అదే దానిపైన రెడ్ ఉంది అనుకో, రెడ్ ఉంటే ఆపడనమాట. అక్కడ ఉంది చూసినారా, రెడ్ ఉంటే లోపల మంది కస్టమర్స్ కూర్చున్నారని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి మొబైల్ షాపు ఓపెనే ఉంది ఇంకా 1 AMకి. మేబీ 24 hours ఓపెన్ ఉంటుంది కావచ్చు. ఇక్కడి నుంచి జూమ్ కొడతాను, ఫోన్ చూడండి. సామ్సంగ్ సిరీస్ ఉంది మొత్తం అక్కడ. లోపలికి వెళ్తే, దగ్గరికి వెళ్తే మళ్ళీ తీసుకుంటావని అడుగుతాడు. ఇంకా వాంతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి మళ్ళీ. సో ఇక్కడ చూడండి మనళ్ళు ఇండియన్ ఇదన్నమాట. మనల్లో వేరే ఉంటుంది, యూపీ వాళ్ళు తాగారంటే ఇంకా కథమే. లెట్స్ గో, మనం ముందు సైడ్ వెళ్దాం. ఈ ఏరియాలోని అతిపెద్ద బస్ స్టాప్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, సత్వ అంటారు దాన్ని. ఏరియాని సత్వ అంటారు. సత్వలోనే అతిపెద్ద బస్ స్టాప్ వచ్చేసి ముందు సైడ్లో ఉంటుంది, ముందు బాగానా. సో ఇక్కడ నుంచి మనకు జాయింట్ బస్సులు దొరుకుతాయి, షార్జా అండ్ దుబాయ్ ఏ ఏరియాకైనా వెళ్తాయి ఇక్కడ నుంచి బస్సులు. దుబాయ్ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఫ్రీ జోన్ అన్ని ఏరియాలకి అయితే వెళ్తాయి. ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ ఉంది కానీ మంది అయితే లేరు. క్యాఫ్టేరియా మలయాళం వాళ్ళది, గెట్ మోర్. సో ఇది అక్కడ చూడండి స్నాక్స్. ఈ ఏరియాలో వచ్చేసి ఫిలిపిన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఫిలిపీన్స్ కంట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? అండ్ ఇక్కడ చూడండి కేక్స్ చూపిస్తాను మీకు. కేక్ షాప్ ధరలు పెట్టలేదు,
ఇక్కడ చూడండి కార్నర్స్ అమ్ముతున్నారు, మక్కంకులు. అండ్ ఇవి స్నాక్స్ టైం అయిపోయింది కాబట్టి తీసేస్తారు. ఇది అల్మాయా అంటే ఒక సూపర్ మార్కెట్. నెస్టో అని ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ ముందుకెళ్తే అక్కడ 3 పెద్ద మార్కెట్లు ఉంటాయి. నెస్టో, లుల్లు, గ్రీన్లాండ్, లైన్ బై లైన్ ఉంటాయి 3 అవి. ఇది వచ్చేసి సింగిల్గా ఉంటుంది, ఏరియా కవర్ చేస్తుంది మొత్తం. పెద్దగా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఒక థియేటర్ కన్నా 5 ఇంతలు ఉంటుంది. 70mm థియేటర్ ఉంటుంది ఇక, దానికన్నా 5 ఇంతలు ఉంటుంది. సో ఇంకా క్లోజ్ చేయలేడు, మంది వెళ్తున్నారుగా. చూడండి ఎంట్రన్స్, అది ఫ్లాగ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ పోవాలి. అండ్ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. వీడు ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఏమన్నా నడుస్తుందా? ఈ రెస్టారెంట్ భలే నడుస్తుంది. మార్నింగ్ ఓపెన్ చేస్తాడు 5కి వెళ్ళి. నాకు తెలిసి 24 hours అనుకుంటుంది అది. ఎప్పుడు చూసినా మంది కూర్చొని ఉంటారు ఇక్కడ. అక్కడ చూడండి బొంబాయి కేఫ్, సారీ బొరాకే కేఫ్. ప్రొనౌన్సియేషన్ నాకు రావడం లేదు. అది ఇక్కడ చూడండి కటింగ్ షాప్, 5 dirham. కటింగ్లోని చీపెస్ట్ కటింగ్ షాప్ వచ్చేసి ఇదే రోనక్ అని చెప్పేసి, ఓన్లీ 5 dirham. 5 dirham అంటే ఒక 125 రూపీస్ అవుతాయి మనకు. సో ఇంకా 15 dirhams, 20 dirhams, 30 dirhams ఇట్లా ఉంటాయి. ఇది ఈ రెస్టారెంట్ చూడండి, ఎప్పుడు నడుచుకుంటూ ఉంటుంది. గేట్ సన్వీచ్ ఇదన్నమాట. అండ్ ఇక్కడ పెట్రోల్ పంప్ చూడండి, ముందు సైన ఎమిరేత్ పెట్రోల్ పంప్ అది. మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. అల్సత్వా బస్ స్టేషన్, టీబా అవుట్లెట్, ఇది మన పిలిపిన వాళ్ళది. ఇక్కడ చూడండి సెకండ్ ఐడి అమ్మేస్తారు మొత్తం దీంట్లో. అంటే ఫస్ట్ క్వాలిటీ తక్కువ ధరల, ఇంకా తక్కువ ధరలు ఎందుకు వస్తే సెకండ్ హ్యాండేగా. సో ఇక్కడ చూడండి మొత్తం యూజ్డ్ ఇక్కడ వాడేస్తారు. 25 to 50 లేడీస్ షూ అనమాట ఇవన్నీ. చూడండి ఇక్కడ పెట్టారు. సో వాచ్ రిపేరింగ్ షాప్, అయ్య గారు పాకిస్తాన్ గారు, పెద్ద షోరూమ్ అవుతుంది పాకిస్తాన్ వాళ్ళది. సో మనం ముందుకే వెళ్ళిపోదాం. అల్సత్వా బస్ స్టేషన్ అనమాట. ముందుకు వెళ్దాం. వామ్ ఇది చూడండి గోస్ట్ రైడర్. అండ్ నా ఫేస్ ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే నేను నా ఫేస్ చూసి మీరు నీ మాట్లాడేది చూస్తే మీరు ఈ ఏరియా చూడలేరు నైటు. సో మనం మెయిన్ పర్పస్ వచ్చేసి నైటు మా ఉండే ఏరియాలో ఎలా ఉంటుందని చెప్పేసి. సో మీరు నైట్ అయితే వ్యూ చూడండి అంతే. ఇంకా ఇది మెయిన్ బస్ స్టాప్. సో అతిపెద్ద బస్ స్టాప్ వచ్చేసి ఇదే ఈ ఏరియాలో. సో ఇక్కడ నుంచి నేను రోజు వెళ్తా. అక్కడ మన బస్సు ఉంటుంది F27 మ్యాక్స్ మెట్రో వెళ్తుంది. ఇక్కడ నుంచి మెట్రో వెళ్ళాలి, మెట్రో నుంచి మళ్ళీ వేరే తీసుకెళ్ళాలి మనం. ఇది బస్ స్టాప్, అల్సత్వా బస్ స్టాప్. రెస్టారెంట్ ఓపెన్ ఉంది. ఇంకా లైట్ పడింది. అక్కయ్య గారు వీడైతే 24 hours ఓపెన్ చేసుకుంటాడు, 24 hours. ఇది మన బంగాళాత్ ఉంది. దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది, క్యాప్స్, షూస్, టీషర్ట్లు, వాడు ప్రతి ఒక్కటి అమ్మేస్తాడు దాంట్లో. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తా, ఇది ఒకటి ఉంటుంది మిషన్లు రోడ్ పక్కన. ఇది ఒక బిజినెస్ అన్నమాట, బాగుంటుంది బిజినెస్ ఇది. ఏం బిజినెస్ అంటే జస్ట్ దీన్ని ఒక కైన్ వేయాలి. ఇక్కడ నుంచి కైన్ ఇష్టం అంటే ఒక 20 seconds టైం వస్తుంది. సో దీన్ని బట్టి మనమైతే ఆపరేటింగ్ చేయాలి. అక్కడ ఉందా దాన్ని, సో అది తీసుకెళ్ళి దేనిపైన పెడితే అది ఆ బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మని ఇలా పట్టుకొని తీసుకెళ్ళి ఆ ట్రాక్ స్టాండ్లో పడేసిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకోవాలి మళ్ళీ మనం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ రీఛార్జ్ ఎలా చేస్తారని చూపిస్తాం మీకు. సో మొత్తం కవర్ చేద్దాం. ఇంకా ఇక్కడ చూడండి ఇండియా, కొంచెం పాకిస్తాన్, ఫిలిపిన్, బంగ్లాదేశ్, నేపాల్, యుగాండా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, కెన్యా, నైజీరియా, ఇన్ని కంట్రీ అయితే ఉన్నాయి. జస్ట్ మన ఇండియా కాబట్టి ఇండియా. సో ఇక్కడ మన ఇండియా బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఎయిర్టెల్, వోడాఫోన్ కంపెనీ, జియో, ఐడియా అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. డిటిఎస్, సన్ డైరెక్ట్, టాటా. నేను ఇంటికి ఎప్పుడైనా రీఛార్జ్ చేయాలంటే ఇది వాడతా, నా ఫోన్పేలో డబ్బులు లేనప్పుడు. సో ఇవి ఇండియాకు మనం తీసుకోవాలంటే. ఎక్కడ తీసుకోవాలంటే మనది ఎయిర్సెల్ కాబట్టి ప్రీపెయిడ్ ఎయిర్సెల్. ఇక్కడ లోకల్ నెంబర్ కొట్టాలి 056. ఒక్క నిమిషం. నెంబర్ కొట్టాలి. నెంబర్ కొట్టిన తర్వాత
ఇక నెక్స్ట్ హోటల్. అర్థమైందా? అంత తర్వాత మనం ఎంత రీఛార్జ్ చేసుకోవాలని అడుగుతుంది ఇక్కడ. 5 dirham టు మ్యాక్సిమం 525 dirhams అయితే చేసుకోవచ్చు, అంటే ఒక 14 వరకు సింగిల్ రీఛార్జ్లా. సో ఇది మెయిన్కి వెళ్ళిపోయి మళ్ళీ. అర్థమవుతుందా? లెట్స్ గో. అక్కడ చూడండి బస్సు వెళ్తుంది, డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేసి పార్కింగ్ అవుతున్నాయి ఇక్కడ. 12కి క్లోజ్, మళ్ళీ 3కి అట్లా స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇది ఒక్క బస్ స్టాప్ కాదు, బస్ స్టాప్ బట్టి టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి 12 క్లోజ్ అయిపోతుంది, అంత తర్వాత 3:30కి ఓపెన్ అవుతుంది. సో ఇంకా వేరే ఏరియాలో వచ్చేసి 24 hours నడుస్తాయి. ఇంకో ఏరియాలో వచ్చేసి 2 గంటలకు ఆఫ్ అవుతాయి, 5 గంటలకు స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే ఉంటాయి. టైమింగ్ దుబాయ్ అంతా ఒకటే విధంగా ఉంటుంది. ఇది చూడండి దుబాయ్ డ్రైవింగ్ సెంటరు. మనకు కార్ నడిపిస్తే ఇలాంటి కార్లలో తీసుకెళ్ళి నేర్పిస్తారన్నమాట. అర్థమవుతుందా? సో ముందుగా వెళ్ళిపోదాం మనం. లైక్ చూడండి, మంది ఎవరు లేరు. రెస్టారెంట్ ఇక్కడ చూడండి, రెస్టారెంట్ మెన్యూ పెట్టారు, చూద్దాం మనం ఏమేమి పెట్టారని చెప్పేసి. ఇది ఒక రెస్టారెంట్ అనమాట. ఫోన్ బ్లర్ అవుతుంది, అర్థం అవ్వట్లేదు ఎందుకు మరి ఉట్టిని. ఇవి వచ్చేసి వీళ్ళ జ్యూసెస్ మొత్తం, బర్గర్స్, వామ్మ ఇంకా ఒక నోట్బుక్ ఉంటుంది కదా అవన్నీ ప్రింట్ చేయించారు. లేదనమాట. బర్గర్, జ్యూసెస్, షవర్మా ఎంత తెలుసు ఇక్కడ మీకు? నార్మల్ 625 ఫిల్స్, మ్యాక్సిమం 625. బీఫ్ వచ్చేసి 7 dirhams. సో ఇదన్నమాట. ఏం చూస్తారు కదండి, బీఫ్ ఉంది అలా. వీడి దగ్గర బీఫ్ ఉందంటే ఇంకా అన్ని మిక్స్ కొడతాడు దాంట్లో ఒకటి దాంట్లో. అలాంటి దగ్గర తినద్దు, అంటే బీఫ్ తినని వాళ్ళు అంటున్నాను. ఇక్కడ చూడండి ట్యాక్సీలు పార్క్ చేసుకున్నారు, దుబాయ్ ట్యాక్సీ. మార్నింగ్ తీస్తారు ఇంకా ఇట్లా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్దాం. నేను ఒక 6 months బ్యాక్ రెగ్యులర్గా టీ తాగేవాడిని. ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ నుంచి వెళ్ళిపోదాం, సరేనా? ఇంకా అటు వెళ్ళామంటే బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. చూడండి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుందా మీకు? మీకు బుర్జ్ ఖలీఫా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అది వచ్చేసి ఒక 12 kilometers ఉంటుంది. 12 ఎగ్జాక్ట్లీ. ఇది ఈ బిల్డింగ్ ఉందా, దీని ఫ్రంట్ సైడ్లో ఒక మలయాళం వాళ్ళ రెస్టారెంట్ ఉంటుంది. ఆ టీవీ వల్ల ఉంటుంది అక్కడ. మన ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు, ఇండియా మన కేరళ వెళ్ళిపోయాడు. కేరళ తను వాడు రాగానే వేస్తాడు ఇంకా చాయ్ సక్కన చిన్నగా షుగర్ వేస్తాడు, చక్కెర వేసేసి మన స్టైల్లో చేయమంటే వేసేస్తాడు. ఇక ఇక్కడ జనరేటర్ ఉంది, బిల్డింగ్ కడుతున్నారు ఏదో. ఫోన్ వేడైపోయింది అబ్బా. నేను ఇప్పుడు చూస్ చేసిన వచ్చేసి 13 Pro Max, 256 GB స్టోరేజీ. దీంట్లో ఇప్పుడు ఒక 70 GB ఫ్రీ ఉంది అంతే. ఇంకా ఎడిట్ చేసే వీడియోస్ ఉన్నాయి. అండ్ ఏంటంటే ఫోన్ వేడవుతుంది, ఫోన్ తీసుకోవాలి ఒకటి. ఇప్పుడు 17 series నడుస్తుంది, కాకపోతే మనం 13 దగ్గర ఆగిపోయినాం ఎందుకంటే డబ్బులు లేవు. నమ్మరు, నిజం అది. అంటే డబ్బులు అంటే తీసుకోగలుగుతా ఫోన్ రేపు వెళ్ళి, అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ ఏంటి పర్సులో మళ్ళీ రూపాయి ఉందని చూసుకోవద్దు, అట్లా ఆ విధంగా అన్నమాట. సో ఫోను మనం ఒక 5 డబ్బులు ఉంటే వేసినాం మన దగ్గర, అప్పుడు ఒక ఫోన్ తీసుకోవాలి దాని వాళ్ళు బట్టి. ఇది మనం రెగ్యులర్గా తాగే చాయ్ రెస్టారెంటు. ఇక్కడ మలయాళం వాళ్ళ స్నాక్స్ ఎక్కువ ఉంటాయి. ఇది పొట్టు అంటారు, పొట్టు. ఇక్కడ లేవు, ఇంకా అయిపోయినాయి. మన ఇండియన్స్ తినేటి ఇక్కడ ఉంటాయి, కాకపోతే కేరళ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఎక్కువ. లేవు ఇక్కడ. అక్కడ చాయ్ చూడండి గరం గరం చేస్తారు. అది भाई वो दूसरा आदमी आपका भाई है वो मोहम्मद आसिफ? हाँ भाई, फेस का थोड़ा सेम ही है. वो किधर गया अभी? इंडिया. अच्छा, मुल्क गए, कभी आएगा? कल जल्दी आएगा. अच्छा हाँ, फेस कट सेम ही आपका. ఇక్కడ మన ఫ్రెండ్ అని చెప్పి చేసినావా ఇలా అన్నానట. ఇక్కడ ఉండే మన టీ बहुत अच्छा बनाते हैं वो आपका भाई है ना, मस्त बनाते हैं ऐसे ऐसे करके, दाढ़ी रहता है ऐसा. సో అది దాంట్లో మరగబెట్టుకుంటూ ఉంటారు డికాషన్. అటు పక్కన పాలు మరగబెడతారు. సారీ, దీంట్లో పాలు మరగబెడతారు, దాంట్లో డికాషన్ స్టార్ట్ కాగానే మిక్స్ కొట్టి ఇస్తారు మనకు అన్నట్టు రెండు. అదనమాట. ఓకే,
यूट्यूब चैनल में आएगा, चेक करो. नेट है, यू हैव नेट मोबाइल ఓపెన్. వీళ్ళకి హిందీ రాదన్నమాట, కేరళ వాళ్ళకి ఎక్కువ. సబ్స్క్రైబ్, యూ విల్ కమ్ ఇన్ యూట్యూబ్. హిందీ మనసులో మన ఛానల్ కొట్టేద్దాం. ఓకే, కేరళ, యూ కేరళ, బెంగళూరు. ఓకే, ఈజ్ ఫ్రమ్ కేరళ, యువర్ బ్రదర్. Bangalore? Okay, subscribe? Yeah. This post? Yeah, I will post tomorrow morning. Okay. Yeah. Bye. సో అదనమాట. అచ్చా, నేను కేరళ అనుకున్నా, బెంగళూరు అంట వాళ్ళు అన్నది. కాకపోతే కేరళ కూడా మాట్లాడతారు వాళ్ళు, కేరళలో మాట్లాడతాడు. ఎందుకంటే నేను కేరళ మాట్లాడడం చూశాను చాలాసార్లు. ఇది ఢిల్లీ అంటే ఇంకా మొత్తం మన హరిబాబుల షాపులు ఉంటాయి. హరిబాబులు అంటే పాకిస్తాన్ వాళ్ళే. ఇంకా బిర్యానీవి చూడండి, కోళ్ళు, మన ఊరి కోడి ఉంటుంది, ఊరి కోడు, ఇంకా అవన్నీ ఉంటాయి కదా, చెప్పొద్దు అవి. సో బ్యాక్ నుంచి వెళ్ళిపోదాం మనం. ఇటు సైడ్ చూసినాం ఆల్రెడీ. ఇటు మసీద్ ఉందా, సేమ్ ఇక్కడ రాంగ్ ఎలా ఉంటుందో ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది. మనం ఏం చేసామంటే కొంచెం లోపల నుంచి వెళ్దాం, చీకటి దారి నుంచి. సో చీకటి ఇది చూడండి, హరిబాబు వాళ్ళది, కరాచీ పాకిస్తాన్ వాళ్ళది. ఎవరు తినరు, వాళ్ళ ఊరు వాళ్ళు తింటారు. ఎందుకంటే కథ తెలిసే కావాలి, అదన్నమాట. అర్థమైందా? అండ్ ఇంకా ఇక్కడ బిల్డింగ్ కట్టున్నారు. బిల్డింగ్ కట్టేటప్పుడు ఇలా మనకు దారికి సేఫ్టీ కొద్దీ ఇలా వేస్తారనమాట. ఏదైనా రాయబడినా కూడా మనకు నెత్తికి తగలకుండా. ఇది గాయస్, మీరు ఏమనుకుంటున్నారు నా గురించి నాకు అర్థం అవడం లేదు. నేను నార్మల్గా మా ఏరియా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. లైక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఏంది ఇటు సోది మాట్లాడుతున్నా అనుకుంటారా? అలా అనుకోకండి ప్లీజ్. చూడండి, నైట్ 1 గంటకు లేచి మీకు వీడియో చూసి చూపిస్తున్నాను. ఎందుకు మనలకి ఇలా నైట్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. సో నేను చూపిస్తున్నాను అనమాట. మీరు కొంచెం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం, ఓకేనా? ఆగకుండా మాట్లాడుతున్నా అక్కడ నుంచి. అండ్ మై టీషర్ట్ వాస్ ఏంటి ఇంగ్లీష్ వద్దు కానీ, నా వెనక టీషర్ట్ నానిపోయింది కొంచెం. ఇది చూడండి, అమ్మో చీకటి అంటే మనకు భయం లేదు. నీ ఫ్రెండ్కి ఏమో ఒకసారి కొంచెం నా ముఖం చూపిస్తాను మీకు. ఓకే, దయ్యం అనుకునేరా ఇంత. ఏంటంటే చీకటి. నాకు ఒక ఏజ్ 17-18 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. ఆ టైంలో నాకు టాయిలెట్ వచ్చినా, అలా వాష్రూమ్ వచ్చినా మమ్మీ వాళ్ళని లేపుతుంటే నేను ఇంటి దగ్గర కొంచెం లోపల నుంచి, ఇంకా చీకటి నుంచి లేపుతుండే ఇట్లా పోదామని చెప్పేసి బయటికి. మాకు ఇంటి దగ్గర వాష్రూమ్ ఉండబోతుండే. సో బయటికి నాలి ఉంటుందిగా, ఆ నాలిలో వెళ్తుండే నేనైతే. అయితే ఆ టైంలో నేను లేపుతుండే, ఫుల్ భయం పడుతుండే నాకు 17 సంవత్సరాలు వచ్చేవారికి. అంత తర్వాత మెల్లిమెల్లంగా భయం వెళ్ళిపోయింది. ఒక్కసారి నీ ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయాలు, ప్లస్ అక్కడ తిరగడం నైట్ మీద స్కూటీ ఉన్నది మనకు ముంబైలో. యాక్టివ్ ఉంది, యాక్టివ్ 5G నేనే కొన్నాను. సో అది ఇంకా ఉంది. అక్కడ తిరగడం వల్ల భయం అయితే తేలిపోయింది. ఫుల్ భయపడుతుండే ఒకప్పుడు. సో చీకటి అంటే ఇప్పుడు మనకు భయం లేదు. ఇట్లా ఒక 10 మంది గ్యాంగ్స్టర్లు ఇక్కడ నడుచుకుంటూ పోయినా వాళ్ళతో వాయ్ కైసే వాయ్ అని చెప్పేసి మాట్లాడతాం మనం. అదనమాట. సో భయం అనేది వెళ్ళిపోయినది ఒకటి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఒకటి. ఎందుకంటే నేను మా ఇంటి బయట వెళ్ళి అక్కడ గటర్లో టాయిలెట్ పోవడానికి భయపడుతుండే. ఇప్పుడు మొత్తం ఊరవతల ఒక్కనే కూర్చొని పాటలు వస్తాను నేను. అర్థమవుతుందా? ఆ లెవెల్కి చేంజ్ అయింది మైండ్ సెట్. కొంచెం చల్లగా వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఏసీ లేవన్నమాట. సో అక్కడ ఇప్పుడు మనం వచ్చింది బిల్డింగ్, ఏసీలు నడిస్తే ఎగ్జిట్ అవుతూ ఉంటాయి ఏసీలు అక్కడ నుంచి. సో గరం అవుతుంది. ఇటు సైడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఏసీలు ఇంకా ఫిట్ చేయలేదు. ఇంకేంటంటే ఇక్కడ ఇది మనం ఇల్లు షిఫ్ట్ అయినామంటే ఇలాంటి ఒక టెంపో ఉంటుంది. ఇలాంటి ఒక టెంపో వీళ్ళు 100 dirhams స్టార్టింగ్ ఛార్జ్ చేస్తారు మినిమం. అది కిలోమీటర్ ఉండని 2 కిలోమీటర్ ఉండని మినిమం వాళ్ళ ప్రైస్ 100 dirhams. లగేజ్ అంతా వాళ్ళు లోడ్ చేస్తారు, ఎక్కించుకొని వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. మనకి భగవాన్లు ఇవన్నీ ఉంటాయి ఇక, అవన్నీ అన్నమాట తీసుకెళ్తారు. సో మళ్ళీ మనం
ఈ సైడ్ వచ్చేసాం. మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి వెళ్దామా? ఇప్పుడు ఇది మనం ఇక్కడ నుంచి అటు వెళ్ళాం, గుర్తుందా? ఇక్కడ నుంచి అటు వెళ్ళాం, ఈ రెస్టారెంట్ చూసినామా, అటు వెళ్ళామా. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నైట్ చీకటి వెళ్ళి. లెట్స్ అక్కడ చూడండి ఫ్లైట్ వెళ్తుంది. సో పదండి. బై టాక్సీ. వీళ్ళు గ్రేట్. మీరు డెలివరీ బాయ్ ఇక్కడ ఎంత సంపాదిస్తారని చెప్పేసి ఒక 15 నిమిషాలు వీడియో పోస్ట్ చేసినాను. నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చూడండి ఒకసారి. 15 నిమిషాల వీడియో పోస్ట్ చేశాను, నెలకి ఎంత సంపాదిస్తానని చెప్పేసి. అతను ఇంకా దాంట్లో ఒక వారం చేయలేడు, ఆయన 3-4 రోజులు చుట్టూ తీసుకున్నాడు, ఆయన బాగానే ఏం చేసినాడు. మీకు చూస్తే మీకు ఒక రావాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది అది. లైక్ ఇంత ఏం చేస్తున్నాడా, ఓకే మనం కూడా వెళ్తే మనం కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. సో నేను ఏది పోస్ట్ చేసినా మీకు ఒక ఇన్స్పిరేషన్ లాగా, మీకు పనికొచ్చే విధంగానే ఉండడానికి ట్రై చేస్తాను ఏదైనా. నేను అర్థమవుతుందా? ఇప్పుడు అది డెలివరీ బాయ్తోని అతను మొబైల్ తీసుకొని పోస్ట్ చేసిన ఎంత ఇన్కమ్ సంపాదిస్తుందని చెప్పేసి. ఎందుకు దానివల్ల చూసి ఓకే చదువు లేకున్నా కూడా ఇంత సంపాదించే, చదువు బాయ్లా ఇంత ఇలా ఉంటుందో కష్టం, మొత్తం మీకు డీటెయిల్గా వర్జన్ చూపిస్తాను ఏదైనా. అర్థమవుతుందా మీకు? అదేనమాట. చూడకపోతే చూడండి ఒకసారి. 3 days బ్యాక్ పోస్ట్ చేశాను. అండ్ అతనితో కూడా ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాను, ఒక మంచి ఇంటర్వ్యూ. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ట్రావెల్ చేస్తాడు, ఫుడ్ ఎప్పుడు తింటాడు, అండ్ ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఎలా డ్రాప్ చేస్తాడు, ఆ కస్టమర్స్తో ఎలా డీల్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, టిప్స్ ఎలా వస్తాయి. సో ఇది డీటెయిల్గా ఉండబోతుంది వీడియో. చేస్తాను, కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే 1 month అవుతుంది అతను వచ్చేసి. సో ఇప్పుడు డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ఒక 2 months చేసుకొని అంత తర్వాత అతని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవుతుంటే రూమ్ రెంట్ కానీ ఇంటికి పంపడం కానీ ఉంటాయి ఇక, అవన్నీ ఫ్రీ అయిన తర్వాత అతనితో డీటెయిల్గా ఒక రోజు చుట్టూ తీసుకొని చేస్తాను నేను. ఓకే, ఇది అల్మయ్య బ్యాక్ సైడ్ అనమాట. అల్మయ్య ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చినాం మనం, ఇది బ్యాక్ సైడ్. సో లోపలికి వెళ్ళి ఇప్పుడు ఓపెన్ ఉంటే మనం వెళ్ళిపోదాం. షార్ట్ కట్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇంకో ఫ్లైట్ వెళ్తుంది అక్కడ, నిమిషంకి ఒక ఫ్లైట్ లేస్తుంది. ఎందుకంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి జాయింట్ ఫ్లైట్లు వచ్చుకుంటూ ఉంటాయి ఇక్కడ, ప్రతి కంట్రీ. ఓకే, అండ్ ఈ విల్లా ఎవరిదో చూడడానికి దయల కుంపలాగైతే ఉంది. మనమైతే లోపల నుంచి వెళ్ళిపోదాం, లోపల నుంచి వెళ్ళిపోయి అటు సైడ్ వెళ్ళిపోదాం. మేబీ ఓపెన్ ఉందో లేదో తెలియదు. ఇది అల్మయ్య, అటు సైడ్ అరబీలో ఉంది, ఇటు సైడ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది. ఓ మై గాడ్, ఓపెన్ 24 hours అట. కనిపిస్తుందా మీకు? 24 hours ఓపెన్ ఉందట. సో నేను బ్యాక్ కెమెరా దింపేస్తాను, పదండి. చూడు పిల్లి పడుకుంది ఇక్కడ. ఇది ఓపెన్ అనమాట, సెక్యూరిటీ ఉన్నాడు అక్కడ. అంత వీడియో ఎందుకు ఇస్తున్నాడు అంటాడు. కొద్దిగా కిందికి వెళ్దాం మనం, కిందికి వెళ్ళి సైడ్ అయితే వెళ్ళిపోదాం మనం. ఓకేనా, పదండి. సో ఇదన్నమాట. ఈ బ్రెడ్లు, బియ్యం ఎక్కువ డీటెయిల్గా మనం చూపించలేము ఇక్కడ, నైట్ అవుతుంది కాబట్టి. సో కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మన మీద ఫోకస్ చేస్తారు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇదని చెప్పేసి. ఇవి వచ్చేసి ఫ్రోజన్ చికెన్లు, అవి నూనెలు. నైట్ ఈ టైంలో ఎక్కువ ఉంటారుగా, సో సీసీ కెమెరాలని మన మీద ఫోకస్ చేస్తాను అనమాట. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఇవి వచ్చేసి ఇంకా ఉంటాయి కానీ టమాటా కిచప్, లైక్ వెజిటేబుల్ సెక్షన్కి అయితే వెళ్తున్నాం. నాకు తెలియదు 24 hours ఉంటుంది, సారీ నాకు తెలియదు ఇది 24 hours ఓపెన్ ఉంటుందని చెప్పేసి. నా తెలుగు అర్థమవుతుందా మీకు? ఇవి వచ్చేసి మొత్తం కూరగాయలు అనమాట. సో క్లీనింగ్ జరుగుతుంది, ప్లస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా మనమైతే ముందుగా వెళ్ళిపోదాం. ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉంటుంది. కోల్గేట్లు, సరఫలు, బిస్కెట్లు, వందిరం, పార్లేజీ, పార్లే రాయల్. వందిరం అంటే 25 రూపాయలు. ఫిలిపిన్ గారు ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు, మళ్ళీ వీడియో ఇస్తున్నాం అంటాడు. కిందికి తప్పుకోండి మరి. ఇది ఎగ్జిస్ట్, అక్కయ్య గారు గోపుకుంటున్నారు. సో ఇది అక్కని చూపించాను కదా మీకు అల్మయ్య అని చెప్పేసి. ఇదే మార్కెట్, ఇది ఫ్లాగ్ ఎంట్రన్స్. ఓహో ఐఎమ్ డాడ్ బ్రో, కంటిన్యూగా ఇష్యూ చేస్తున్నాను. ట్యాక్సీ అమ్మా ఈరోజు ఫ్రీ ఉన్నాయి తింటాను అక్కడ. వీళ్ళ పని ఇదే, ఇంకా ఎవరు కస్టమర్ ఉంటారు ఇక్కడ అని చెప్పేసి తిరుగుకుంటూ ఉండాలి. అది చూడండి, అక్కడి నుంచి పోలీస్ గారు వస్తున్నారు. పోలీస్దా? కాదు, లైట్ వేరే అది. సో ఇది అల్మయ్య, 24 hours ఓపెన్ ఉంటుందట. నేను చూడలేదు. పోలీస్ అతను చూపిస్తాడండి.
అక్కడ సైరన్ వేసాడు, వస్తున్నాడు పోలీస్ వెహికల్ చూపిస్తే చూడండి మీకు. అది సో అక్కడ వెళ్తున్నాడు చూడండి, అది పోలీస్ వెహికల్. ఎక్కువ ఇట్లా ఏం తీసామంటే చిన్న ఇది రావు క్యా షూట్ కర్ రే బతావు, నా ఫేస్ చూపిస్తాకండి. చెప్పు, ఏం షూట్ చేస్తున్నావు, ఎందుకు షూట్ చేస్తున్నావు, లైసెన్స్ ఉందా, ఏడ పోజ్ చేస్తావు, ఇవన్నీ అడుగుతారు. ఇంకా సో నార్మల్గా చూపించినట్టు చూపించాలి, అర్థమవుతుందా? అండ్ ఇంతే, ఇది మలయాళం వాళ్ళది గ్రీన్ ల్యాండ్ రెస్టారెంట్, 24 hours ఓపెన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన ఏంటి జపనీస్ వాళ్ళది, కాకపోతే ఫిలిపీన్స్ ఎక్కువ తింటారు ఇక్కడ. జపనీస్ వాళ్ళది కాకపోతే ఫిలిపీన్స్ ఎక్కువ తింటారు. అది వచ్చేసి మన కేరళ వాళ్ళది, అయినా ఫిలిపీన్స్ ఎక్కువ తింటారు అక్కడ. సో ఇదన్నమాట ఓవరాల్ వీడియో. ఇక్కడ నుంచి మా ఏరియా నుంచి వెళ్ళి అక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళి అల్మాయ కవర్ చేసుకొని, అల్మాయ నుంచి అటు ముందు సైడ్ వెళ్ళి మళ్ళీ అట్లా తిరిగేసేసి బ్యాక్ నుంచి అల్మాయ బ్యాక్ నుంచి వచ్చేసి ఆ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళాం. అండ్ ఇప్పుడు చూపించిన ఏరియా వచ్చేసి దీనికి ఒక 5 అంతలు ఉంటుంది ఏరియా. మీరు చూసింది ఒక అంతు, దీనికి 5 అంతలు అయితే ఉంటుంది ఏరియా. అండ్ ఆ 5 అంతలు వచ్చేసి నార్మల్గా ఉంటుంది. ఇది మనం చూసింది మెయిన్ స్ట్రీట్ అనమాట. సో ఇంకా ముందుకెళ్తే అటు సైడ్ కూడా కొంచెం ఒక రెండు అంతలు సిటీ లాగా ఉంటుంది. అంటే మందు దుకాణంలో కానీ బట్టల షాప్స్ కానీ ఈ విధంగా అయితే ఉంటాయి. మాల్స్ అయితే ఉంటాయి. మాల్స్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన నెక్స్ట్ లుల్లు, గ్రీన్లాండ్, అల్మాయ వచ్చేసి 4 పెద్దవి ఈ ఏరియాలో. అవి మాకు దగ్గరలో ఉన్నాయి. మిగతా వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ వస్తుంది, ముందుకెళ్ళాం పదండి. అయితే మాల్స్ వచ్చేసి ఇవే 4. ముందుకెళ్ళమంటే బట్టల షాప్స్ ఉంటాయి ఎక్కువ. సో అదొక మార్కెట్ లాగా ఉంటుంది. ఇంకా మన బేగం బజార్ లెక్క ఉంటుంది హైదరాబాద్. ఇదన్నమాట ఓవరాల్ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్. ఇంగ్లీషా ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. మేబీ ఈ వీడియో వైరల్ అవ్వకపోవచ్చు, కాకపోతే చూపించాలని మనసులో ఉంది. అందుకే నైటు అర్ధరాత్రి లేచి చూపించాను. ఇది వైరల్ అవ్వకపోయినా నాకు పెద్ద పర్లేదు. సో మీకు ఒక 200 మంది చూసినా నాకు సరిపోతుంది మా సబ్స్క్రైబర్స్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. మీరు మాత్రం కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఓకేనా? మీరు చేస్తేనే ఆ వీడియో వ్యూస్ వస్తాయి, లైక్ అంతే. అండ్ వెళ్ళిపోతారు రూమ్కి. వీడియో ఇప్పుడు ఎడిట్ చేసేస్తాను. నైటు 2 అయినా 3 అయినా ఎడిట్ చేసేసి షెడ్యూల్ చేసి పెడతాను. పొద్దున 8 AM పొద్దున 8 గంటలకైతే మీరు ఈ వీడియో చూస్తారు అనుకుంటా, ఇండియా టైం. ఉంటాను మరి, ఉంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ దుబాయ్. బై ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ విఎల్ మహేష్ పందిరి. బై.